జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 6వ శ్లోకము. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చ అనఘా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటటువంటి ఈ 3 గుణాలలో సత్వగుణము మిగతా వాటికంటే పవిత్రమైనటువంటిది. అంతేకాకుండా సత్వగుణము వస్తువుల యొక్క యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలిగిస్తుంది. అంతేకాకుండా సత్వగుణము ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, క్షేమదాయకమైనటువంటిది. అయితే ఈ సత్వగుణము కూడా బంధిస్తుంది జీవుడిని. ఎట్లా? జ్ఞానమునందు, సుఖమునందు ఈ సత్వగుణము ఆశను పుట్టిస్తుంది. ఆ జ్ఞాన సముపార్జన కోసము, సుఖానుభవము కోసమని ఆశ పుట్టగానే వాటికి కావలసినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటాడు జీవుడు. అవి లౌకిక కర్మలు కావచ్చు, వైదిక కర్మలు కావచ్చు. అట్లా జ్ఞాన సముపార్జన కోసం, సుఖానుభవము కోసమని కావలసినటువంటి లౌకిక వైదిక కర్మలను ఆచరించటము వలన వాటి ఫలాలను అనుభవించటం కోసం మళ్ళీ జన్మలను, వాటికి తగినటువంటి జన్మలను పొందుతూ ఉంటాడు జీవుడు. ఆ రకంగా సత్వగుణము కూడా బంధిస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము యొక్క ప్రభావాన్ని, సత్వగుణము ఏ రకముగా మనను బంధిస్తుందో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సత్వగుణాన్ని వృద్ధి చెందించుకుంటూ, సత్వగుణము మనను బంధించకుండా ఉండటము కోసం చేసేటటువంటి కర్మలన్నీ కూడా భగవంతుని సేవగా చేస్తూ, శ్రీమన్నారాయణుడి చేతిలో పరికరముగా కర్మలన్నింటినీ ఆచరిస్తూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత ధ్యేయముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది
అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమాణతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 267వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణ భగవానుడు బలదేవునితో, ఇతర గోపాలకులతో కలిసి వనములో విహరిస్తూ ఉన్నాడు. సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మీదేవి చేత సేవింపబడేటటువంటి శ్రీ మహావిష్ణువు ఇప్పుడు శ్రీకృష్ణుడిగా, సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మీదేవి చేత శ్రీపాదములను ఒత్తించుకునేటటువంటి శ్రీ మహావిష్ణువు ఇప్పుడు శ్రీకృష్ణుడిగా లాలిత
పాదపల్లవః గ్రామ్యైః సమం గ్రామ్యవత్ ఈశచేష్టితః. ఇప్పుడు తన సర్వేశ్వరత్వాన్ని కప్పివేసి కేవలం ఒక గోపాలకుడిలాగా ఇతర గొల్ల పిల్లలతో బలదేవుడితో వనములో విహరిస్తూ ఉన్నాడు పరమాత్మ. అట్లా విహరిస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆడుతూ పాడుతూ అలసిపోతే కొందరు గోపాలకులు ఏం చేస్తున్నారంటే, అలసినచో కొందరు అతిమోదమున వీపు లెక్కించుకొని పోదురు ఏపు మరసి. అట్లా అలసిపోయినటువంటి కృష్ణుడిని కొంతమంది గోపాలురు చాలా సంతోషముతో తమ తమ శక్తినంతా చూపిస్తూ కృష్ణుడిని తమ వీపు మీద ఎక్కించుకొని తీసుకొని వెడుతూ ఉన్నారు. అట్లా కృష్ణుడు ఒక్కొక్కసారి అలసిపోయి నిద్రిస్తూ ఉంటే సొలసి నిద్రించినచో ఊరు తల్పంబులిడుదురు కొందరు హితవు కలిగి. కృష్ణుడు అలసిపోయి నిద్రిస్తూ ఉంటే కొంతమంది గోపాలురు కృష్ణుడిని తమ ఒడిలోనే హాయిగా ఎంతో ఇష్టంగా పడుకోబెట్టుకుంటూ ఉన్నారు. కృష్ణుడి మీద ప్రేమతో, కృష్ణుడికి సుఖంగా ఉండాలి అనే కోరికతో. ఇంకా కొంతమంది కృష్ణుడికి చెమటలు పోస్తే చిగురుటాకులతో వయ్యన విసురుదురు ఉత్సహించి. కొన్ని ఆకులు తీసుకొని వచ్చి గాలి వచ్చేలాగా, స్వామికి చల్లగాలి సోకేలాగా విసురుతూ ఉన్నారు కొంతమంది గోపాలురు. కొంతమంది గోపాలురేమో కృష్ణుడి పాదములను ఒత్తుతూ ఉన్నారు, కృష్ణుడు అలసిపోయాడు కదా అని. అట్లా గోపాలురందరూ రకరకాల సేవలు కృష్ణుడికి ఎంతో ప్రేమతో చేస్తూ ఉన్నారు. అట్లా చేయటం వలన ఆ గోపాలకుల యొక్క పూర్వజన్మలోని పాపములన్నీ పాప సంచయములు భస్మమయ్యే. మొత్తం పాపరాశి అంతా కూడా భస్మమైపోయింది, పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 6వ శ్లోకము. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమణామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమణామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.